హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ జస్ట్ ఆస్కింగ్ గాడు మళ్ళీ వచ్చేసాడు. మనకు తెలుసు కదా, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గాడు గురించి. నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా, తప్పుడు నాకు. ఇక ఇప్పుడు మళ్ళీ లంగా లేపుకుంటూ ఎందుకు వచ్చేసాడు అంటారా? దేనికంటే నిన్న ఫ్రెష్నస్ జోసెఫ్ ఇంకా కేవీఆర్ అనే జర్నలిస్టులను ఏపీ పోలీస్ వారు అరెస్ట్ అక్రమంగా చేశారంట. ఆ ఫ్రెష్నస్ జోసెఫ్ గాడేమో ఎంతసేపు హిందూయిజంని కించపరుస్తూ పవన్ కళ్యాణ్ని అస్తమానం హేళన చేస్తూ ఉంటాడు, అబ్యూస్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంకోడు తెలంగాణలో ఉంటూ ఏపీ సీఎం చంద్రబాబు పైన మంచి మర్యాద లేకుండా అబ్యూజివ్గా వీడియోస్ చేసుకుంటూ ఉంటాడు. మనకు తెలుసు కదా, ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే సమాజంలో ఎనలేని రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇవాళ రేపు ఈ యూట్యూబ్ యుగంలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ప్రతి బొగ్గాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ అసలైన జర్నలిస్టులకు కలంకం అయితే తెస్తున్నారు. పేమెంట్ తీసుకొని అవతల వాళ్ళ పైన యూట్యూబ్లో హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయే బోగ్గాడు ఎవడైనా సరే అసలు జర్నలిస్టే కాదన్నది వాస్తవ నిజం. ఆ ముసుగేసుకుంటారు అంతే. ఇక వాళ్ళ ఫనులకు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటే ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఫెయిడ్ ఫకోడీగాళ్లకు నొప్పేంటో అర్థమే కాదు. ఇప్పుడనే కాదు, మొన్న మధ్య కూడా చూసాం కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే జర్నలిస్ట్ అంకుల్ వైసీపీ ఇచ్చిన పేమెంట్ కోసం పవన్ కళ్యాణ్ పైన అలిగేషన్స్ చేశాడు. జగన్ని జైల్లో వేయించడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మంతనాలు చేస్తున్నాడు అని. అలా బేస్లెస్ అలిగేషన్స్ చేసినందుకు గాను జనసేన లీగల్గా రియాక్ట్ అయితే అప్పుడు కూడా ఈ ప్రకాష్ రాజ్ గాడు పొలోమని జెండా ఊపుకుంటూ వచ్చేసాడనమాట. ఇక ఇప్పుడు అసలు ఈ ప్రకాష్ రాజ్ గాడు సపోర్ట్ చేస్తున్న ఈ ఫ్రెష్నర్ జోసెఫ్ గాడు ఏం వాగాడో ఓ పాలేనండి. అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈరోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పినాయి అని చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు అంటే ఆడపిల్లని వస్తువులా చూస్తావు అంతేలే. మన ధర్మ రక్షణలోనే ఉందిగా, ధర్మరాజు గారు అదేగా చేసింది. ఒక వస్తువు కింద తీసుకెళ్ళి, ఒక ఐటమ్ కింద ఆవిడ్ని ద్రౌపదిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు, అమ్ముతాడు, వేలం వేస్తాడు. అవును, వస్తువు కింద చూస్తారు. మన ధర్మంలోనే ఉంది ఆడపిల్లల్ని ఐటమ్ కింద చూడటం. మన ధర్మంలోనే ఉంది ఆడపిల్లల్ని ఐటమ్ కింద చూడటం. విన్నారా? ఇలా హిందువుల పైన, హిందూ ధర్మం పైన పిచ్చి కుక్కలా వాగడమే కాకుండా ఉన్నదానికి లేనిదానికి పవన్ కళ్యాణ్ని పర్సనల్గా టార్గెట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ జనసేన కార్యవర్గాన్ని ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటాడు. ఎందుకు అంటే చెప్పుకున్నాం కదా, పేమెంట్ గాడు అని. అలా ఎవరు చేయిస్తారో ఎవరికి లాభమో వేరే చెప్పాలా? అసలు ఈ ప్రశ్నగాడు ఎవడు అనేదే కదా మీ డౌట్. అయితే ఓ పాలి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాల్సిందే. అప్పట్లో కత్తి మహేష్ అని ఒకడు ఉండేవాడు. ఆడు కూడా షేమ్ టు షేమ్ ఈడిలాగే హిందూ దేవులను టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ని నిద్రలేసినప్పటి నుంచి పర్సనల్గా టార్గెట్ చేయడం, ఇదే ఆడి నిత్య కృత్యం. ఆడిని ఎవరు పెంచి పోషించారు అనేది అందరికీ తెలుసు. ఇక కత్తి అర్ధాంతరంగా వెళ్ళిపోయాక ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి వచ్చినోడే ఈ ఫ్రెష్నర్ జోసెఫ్, అంటే ఆడి శిష్యుడే అన్నమాట. డాట్స్ అన్ని కనెక్టింగ్ చేస్తే ఇప్పుడు అర్థమైందా ఆ కత్తి ఎవడో, తర్వాత ఈ ప్రశ్న ఎలా వచ్చాడో, ఆ ప్రశ్నగాడి యూట్యూబ్ ఛానల్కి ప్రకాష్ రాజ్ గారు ఎందుకు వెళ్ళాడో, వీళ్ళకి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో, దానికి వైసీపీ సపోర్టర్స్ నుంచి బీభత్సమైన సపోర్ట్ ఎందుకు వస్తుందో, వైసీపీ సాక్షి మీడియాలో సైతం హిందుత్వాన్ని హేళన చేసిన ప్రశ్నగాడి అరెస్ట్ని కక్షపూరితం అంటూ కవర్ ఎందుకు చేస్తున్నారో, ఈ డాట్స్ అన్ని కనెక్టింగ్ చేస్తే మ్యాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోద్ది ఎవరికైనా. వీళ్ళను అడ్డం పెట్టుకొని ఈ ప్రొవోకింగ్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో. కాబట్టి హుషారు, ట్రాప్లో పడకండి, క్యారీ అయిపోకండి. ఈ ప్రశ్నగాడికి, ఆ కేవీఆర్కి, ఈ ప్రకాష్ రాజ్ గాడికి ఇండిపెండెంట్గా అంత సీన్ అయితే లేదు. వీళ్ళందరూ కూడా ఒక ఎకో సిస్టంలో పార్ట్ అన్నమాట. మ్యాటర్ ఏదైనా దానిలోకి మెల్లగా
మతాన్ని తెచ్చి మాక్ చేస్తారు, రెచ్చగొడతారు. నోటి దూల చూపించి తర్వాత తెలంగాణ ప్రాంతీయవాదం అనే ముసుగు అడ్డం పెట్టుకుంటారు. జర్నలిజం మాటున, సోషలిస్టిక్ చాటున చేసే అన్ని లుచ్చా పనులకు ప్రజాస్వామ్యాన్ని అడ్డు పెట్టుకుంటారు. ద మోస్ట్ డేంజరస్ హిడెన్ ఎజెండాతో వర్క్ చేసే ఒక ఎకోసిస్టంలో పాత్రదారులు వీళ్ళందరూ. కాబట్టి ఓటర్ మహాశయులు జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలకు తావివ్వకుండా విచక్షణతో ఆలోచించి ఎన్నుకోవాలి నాయకులను అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.